అందరు కూర్చోవడం 10 నిమిషాల్లో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం మరి దయచేసి ఈ కేక్ కటింగ్కి మరి కుటుంబీకులు మరి అరుణ గారు, అలాగే చిన్న కుటుంబం, అలాగే మరి కామేష్ కుటుంబం, మోసే గారి కుటుంబం, మరి సుజాత గారు కూడా ఇక్కడ నుంచున్నట్లయితే ఈ యొక్క కేక్ కటింగ్ మనం చేద్దాం. మరి కుటుంబీకులు అందరూ చిన్న అందరూ నవ్య రండి, అరుణ గారు మీరు ముందు రండి, కుమారం తీసుకుని మీకు
శాంతి రెండు అందరూ కుటుంబీకులు కాదు కామేసి రా పరిస్థితి గ్రంథం నుండి మనం వాక్యం చదువుకుందాం. దావీదు కీర్తనలు 127 వచ్చి మనం చదువుకున్నట్లయితే, యెహోవా ఇల్లు కట్టించినలా దాని కట్టువాడు ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడినలా దాని కావలి మేలుకుంటే వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుంటే వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఎవరి కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము లాంటి వాడు, వారితో తన అంబుల పొది నింపుకునేవాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గొమ్మములు తమ విరోధులతో వాదించారు. దేవునికి స్తోత్రం. 128లో కూడా ఒక మాట చదవడం, 3వ అధ్యాయం చదువుకుందాం మనం. నీ లోట నీ భార్య ఫలించు ద్రాక్షను, నీ భోజనపు బలతోటి నీ పిల్లలు ఆ చక్కటి ఒలివ మొక్కల్ని దేవుడు మరి దయచేశాడు. ఆకుమతి రవి గారిని అలాగా అరుణ గారిని దేవుడు ప్రేమించి ఒక చక్కటి కుమారుని, ఎవరి కాలం ముందు పుట్టిన కుమారుని బలవంతుని చేతిలోని మరి బాణం లాంటి వారుగా నిజంగా ఇద్దరు బాణంలాగా ఉన్నారండి. దేవుడిచ్చిన గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదాలు ఆ కుటుంబం మీద, ఆ బిడ్డల మీద దేవుడు కురిపిస్తూ ఉన్నాడు. చక్కటి కుమారుని దేవుడు మరి అనుగ్రహించాడు. మరి యొక్క పెద్ద కుమారుడు రిక్కీ విషయంలో 9 సంవత్సరాలు 9 దయకిరీటాలు పెట్టిన దేవుడు దయకిరీటాలు ఇచ్చాడు. మరి ఈరోజు ఆదివారం రావడం కూడా మనకి ఎంతో సంతోషం. చక్కటి భోజనాలు తినడానికి దేవుడు గొప్ప రోజు మనకి ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడికి స్తోత్రం. ఈ ఆదివారం రాకపోతే మనకి కేక్ కూడా ఉండేది కాదండి, ఏమి ఉండేది కాదు. మరి దేవుడు ఎప్పుడు కూడా చాలా మంది బిడ్డలు అందరికీ ఆదివారాలు కూడా పుట్టినరోజు నాటడం మన అదృష్టం అన్నమాట. అది చక్కగా ఇటువంటి యొక్క చక్కటి కార్యక్రమాలు జరగడానికి దేవుడు మన గొప్ప కృపని మన మీద అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు 10వ దైవ కిరీటాన్ని దేవుడు ధరించి ఉన్నాడు. మరి బిడ్డలు మరి స్కూల్కి వెళ్తూ ఉన్నారు. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆయన కోపగల భద్రత ఆ బిడ్డల మీద ఉండాలని, ఆ యొక్క ఇటువంటి అనేకమైన పుట్టినరోజులు ఆ బిడ్డలు జరుపుకోవాలని మనం ఈ దినాన్ని ప్రార్థన చేద్దాం, కేక్ కటింగ్ చేద్దామని తెలిసి అందరూ Happy birthday to you.
పెద్దం ఫ్యాన్ అండి దయచేసి కాకరుగా వీటి కోసం ప్రార్థన చేద్దామండి. ప్రభా పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరి రోజునైనా ఆకుమతి రవి గారిని అలాగే ప్రేమించి ఇచ్చిన పెద్ద కుమారుడు నాని దినని మందిరంలో ఇంత చక్కగా ఈ యొక్క జన్మదిన వేడుక జరిగించుకున్నారు. మీ సూచన స్తోత్రాలే సయ్యా, గొప్ప దేవుడు తండ్రి. మరి 10వ సంవత్సరంలో 10వ దయ కిరీటం జరిపజేసి ఉన్నారు. ఇటువంటి అనేకమైన పుట్టినరోజు చేసుకోవడానికి సహాయం చేయండి. దూరదర్శనంలో ఉన్న రవి గారు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసే పనులు, వారు చేసే డ్రైవింగ్ కూడా నాయన బిడ్డకి సహాయం చేయండి. అలాగే నాయన కుటుంబాన్ని బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించమని. మరి ముఖ్యంగా బిడ్డలు నాయన నీ చేత వృద్ధి పొందుతున్న వాక్యం చెప్పింది. ఈ బిడ్డలు నీ చేత నాయన నీ అడుగు చూడాలో నడుచుకోవడానికి సహాయం, వారు నడవలసిన త్రావులు బిడ్డకి నేర్పమని ఈ యొక్క వాక్యం తెలియజేస్తున్నాం. మరి చిన్నప్పటి నుంచి వాడు తొలగిపోకుండా పెద్దవాడైనప్పుడు నాయన నీ యొక్క అడుగు చూడాలో నడవడానికి సహాయం చేయండి. ఆ కుటుంబాన్ని బిడ్డలు మీ చేతులకు అందిస్తూ యేసు పరిచయం నడుతున్నప్పుడు తండ్రి ఆమేన్. దయచేసి ఒక్క 5 నిమిషాలు అయిపోతుందండి. ఇక్కడ ప్రార్థన అవసరం చదువుతూ ఉన్నాను. మరి ఆకుమతి అరుణ గారు అలాగే మరి దినాన్ని మరి మందిరం అంతా మరి భోజనాలు సిద్ధపరిచి ఉన్నారు. ఈ భోజనాలపై మరి పొద్దున్న పరిచయం చేసిన బిడ్డల బట్టి నేను ప్రార్థిస్తాను. ఎంతగానో మరి బిడ్డలు అలాగే మరి ఆ స్త్రీల సమాజము అలాగే యవనస్తులు పెద్దలందరూ వచ్చి ఇక్కడ ఈ హోటల్ దగ్గర ఎంతో పరిచయం చేశారు. వాళ్ళందరికీ కూడా నాకు ఒక వందనాలండి. అలాగే మరి శర్వ శ్రీని గారు మరి మొట్టమొదటిగా ఈ యొక్క వంగ తోటలో మొట్టమొదటి ప్రథమ ఫలము మందిరానికి తీసుకొచ్చారండి, వంకాయలు. మరి అదే విధముగా మరి ఆకు తోటలు కూడా మరి యొక్క పెట్టుబడి పెట్టి వేస్తున్నారు, ప్రార్థించి మరి కానుక కూడా పంపించారు. ఆ యొక్క వ్యవసాయం కోసం, ఆ కుటుంబం కోసం అందరూ కూడా ప్రార్థించవలసిందిగా మరి నేను మనం చేసుకుంటూ ఉన్నాను. అదే మరి రేపు నుండి 10th క్లాస్ బిడ్డలు ఎగ్జామ్స్ రాయడానికి బిడ్డలు సిద్ధంగా ఉన్నారు. అలాగే సోంపల్లి మరి కుమారి గారి యొక్క కుమారుడు అలాగే మరి ప్రార్థించి మరి కానుక ఇచ్చారు. అలాగే దూరదర్శన పథకాల కోసం ప్రార్థించమన్నారు. అలాగే చేతికి కూడా మరి చెప్పతగిందండి కుమారి గారికి. మరి చేతి దగ్గర తొందరలో మరి తగ్గిపోవడానికి మనం ప్రార్థన చేద్దాం. మరి అందరూ అయిపోయిన తర్వాత 7 కూర్చున్నట్లయితే ఒక ప్రార్థన చేసి అక్కడి కోసం ప్రార్థన చేద్దాం. రంగమ్మ గారి యొక్క కుమారుడు కూడా మనవాడు కూడా రేపు దినాన్ని ఆ శ్రీని గారి కొడుకు బొత్తు శ్రీని గారి కొడుకు కూడా మా సంఘంలో 2 బిడ్డలు ఉన్నారు. మరి బిడ్డల కోసం మనం ప్రార్థన చేద్దాం. అలా కొప్పాడి పొండి గారు
ఆ యొక్క మరి పడవ నడిపిన డబ్బుల్లో మరి దర్శన భాగం మరి మందిరాన్ని తీసుకొచ్చారు. మరి బిడ్డ మరి ఆ చేతులు కూడా ఎంతో బలహీనంగా ఉన్నాయి, మరి లేవటం లేదని భార్య గారు అంతగానో మరి గోజాడుతూ ఉన్నారు. మరి బిడ్డ కోసం మనం ప్రార్థన చేద్దామండి. అలాగే గెద్దడ మరి దెబ్బర గారు మరి మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రేపు మంగళవారం రమ్మని చెప్పారంటే రేపు మంగళవారం దినాన్ని మరి సోహోదరి మరి బిడ్డ మరి హాస్పిటల్కి వెళ్తుంది. మరి బిడ్డ కోసం ప్రార్థన చేసుకున్నామండి. మోహనోతుల సర్వకార్యం మీకే దక్కలేని వేలాది స్థితిలో సూత్రాలు చేయించుకున్నాం నా తండ్రి. ఇక ప్రమాదకరిచిన వారం నుంచి ఎంతకాలం ఆసుపత్రి బట్టి మీ చదువు భద్రపరిచినందుకు దేవత దేవునికి వేలాది స్థితిలో సూత్రాలు చేయించుకున్నాం నా తండ్రి. ఇదిగో తండ్రి ఈ వారంలో ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని కూడా ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నందుకు మీకే లెక్కలేని వేలాది స్థితిలో సూత్రాలు చేయించుకున్నాం నా తండ్రి. అలాగే ప్రభావ సంఘానికి అనేకమైన బిడ్డలు రాలేకపోయినా తండ్రి ఏ బిడ్డలకు అదే బలహీనతలు ఉన్నాయో ప్రభావ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వీటికి స్వస్థపరచుకొని ఆశ్రయించబడుతున్న తండ్రి. అలాగే సంఘానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచుకొని ఆశ్రయించినందుకు మీకు లెక్కలేని వేలాది స్థితులు సూత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అలాగే ప్రభుత్వ తండ్రి మధ్యాహ్న కాల సమయంలో వర్తమానం అందించిన దైవజనుల గారి కుటుంబాన్ని కూడా ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు లెక్కలేని వేలాది స్థితులు సూత్రాలు చెల్లించుకున్నాం నా తండ్రి. వర్తమానం మా హృదయంలో నాటించడానికి మంచి కృప చూపించుకొని ఆశీర్వదించబడుతున్న తండ్రి. అలాగే ప్రభావ సంఘ బిడ్డలు చాలా మంది మరి